నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి దశాబ్ద కాలంలో భారత్ అద్భుత విజయాలు సాధించిందన్న ద్రౌపది ముర్ము రేపు పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న రాష్ట్రపతి దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ద్రౌపది ముర్ము లోక్సభ ముందుకు ఆర్థిక సర్వే జీడీపీ 6.8% అంచనా రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి అరకు వ్యాలీలో అరకు చలి ఉత్సవాలు 3 రోజుల ఉత్సవాలను 5K మారథాన్తో ప్రారంభించిన జిల్లా కలెక్టర్. వార్తల్లోని వివరాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యాలు, దేశాభివృద్ధి, అంతరిక్ష రంగంలో సాధిస్తున్న అద్భుత విజయాలు, మహిళా సాధికారిత, మహిళా రిజర్వేషన్లు, రైతుల సంక్షేమం, సైబర్ నేరాల కట్టడి, పన్నుల సరళీకరణ సహా పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని రాష్ట్రపతి తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు, వక్ఫ్ బోర్డు అంశాలపై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. మహిళలు వేగంగా సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3వ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే 3 రెట్లు వేగంగా పనిచేస్తుందని రాష్ట్రపతి తెలిపారు. सरकार ने सेवा, सुशासन, समृद्धि और स्वाभिमान इन प्रमुख सिद्धांतों को गवर्नेंस के केंद्र में रखा है. सरकारी फर्म, परफर्म और ट्रांसफर्म के अपने संकल्पों को तेज गति से आगे बढ़ा रही है. मेरी सरकार का मंत्र है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास. और इस मंत्रों का एक ही लक्ष्य है विकसित भारत का निर्माण. माननीय सदस्यगण, जब देश के विकास का लाभ अंतिम पायदान पर खड़े व्यक्ति को भी मिलने लगता है तो भी विकास सार्थक होता है. मेरी अंत्योदय की वह भावना है जिसके प्रति मेरी सरकार संकल्पित रही है. गरीब को गरिमापूर्ण जीवन मिलने से उसमें जो सशक्तिकरण का भाव पैदा होता है और गरीबी से लड़ने में उसकी मदद करता है. स्वच्छ भारत अभियान के तहत बने 12 करोड़ शौचालय, प्रधानमंत्री उज्ज्वला योजना के तहत निःशुल्क दिए गए 10 करोड़ गैस कनेक्शन, 80 करोड़ जरूरतमंदों का राशन, सौभाग्य योजना, जल जीवन मिशन जैसे अनेक योजनाओं में गरीब को ये भरोसा दिया गया है कि वे सम्मान के साथ जी सकते हैं. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం అంశాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. लिंकिंग परियोजनाओं पर काम आगे बढ़ाया है. 44,000 करोड़ रुपया से अधिक लागत की तीन बेतवा लिंक परियोजना में मध्य प्रदेश और उत्तर प्रदेश के लाखों ग्रामीणों भाई बहन का लाभ मिलेगा. संशोधित पार्वती, कालीमेघी, चंबल लिंक परियोजना में राजस्थान और मध्य प्रदेश में सिंचाई और पीने के पानी की आवश्यकता की पूर्ति. पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है.
దేశ అభివృద్ధిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ఒలింపిక్ పథకాలను సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారని ప్రశంసించారు. భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను ప్రారంభించామని, కృత్రిమ మేధా రంగంలో భారత AI మిషన్ను మొదలుపెట్టామని రాష్ట్రపతి తెలిపారు. దేశం తన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ను ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. MSMEలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు, ఈ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు దేశంలో అన్ని రంగాలలో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీలలో సమర్థత కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు ఇవి పెను సవాళ్లుగా మారాయన్నారు. जिसका फायदा सभी राज्यों को मिल रहा है। मेक इन इंडिया जैसी नीतियों के कारण आप बड़े ग्लोबल ब्रांड को प्रोडक्ट पर भी मेड इन इंडिया के लेवल्स देखने लगे हैं। माननीय सदस्यगण, भारत के छोटे व्यापारी गांव से लेकर शहरों तक हर जगह आर्थिक प्रगति को गति देते हैं। मेरी सरकार छोटे उद्यमियों को अर्थव्यवस्था की रीढ़ मानते हुए उन्हें स्वरोजगार के नए अवसर दे रही है। MSME के लिए क्रेडिट गारंटी स्कीम और ई-कॉमर्स एक्सपोर्ट हब्स सभी प्रकार के उद्योगों को बढ़ावा दे रही है। तीसरी कार्यकाल में मेरी सरकार द्वारा मुद्रा ऋण की सीमा को 10 लाख रुपये से बढ़ाकर 20 लाख रुपया करने का लाभ దేశం అభివృద్ధి పదంలో వడివడిగా ముందుకు సాగుతుందని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం 3 రెట్ల వేగంతో పనిచేస్తుందన్నారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. PM ఆవాస్ యోజన ద్వారా 3 కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నామని రాష్ట్రపతి తెలిపారు. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూరుస్తున్నాయని, 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య బీమా కల్పించిన విషయాన్ని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి తెలిపారు. 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తెచ్చామన్నారు. लिया गया है। इसके लिए 5,36,000 करोड़ रुपया खर्च किए जाने की योजना है। मेरी सरकार गांव में गरीबों की उनकी आवासीय भूमि का हक देने और वित्तीय समावेशन के लिए प्रतिबद्ध है। इस दिशा में स्वामित्व योजना के अंतर्गत अब तक 2 करोड़ 25 लाख स्वामित्व कार्ड जारी किए गए। इनमें से करीब 70 लाख स्वामित्व कार्ड पिछले 6 महीने से जारी किए। PM किसान सम्मान निधि के तहत करोड़ों किसानों को पिछले महीने में 41,000 करोड़ रुपया की राशि का भुगतान हुआ है। जनजातीय समाज के 5 करोड़ लोगों के लिए धरती व जनजातीय ग्राम उत्कर्ष अभियान प्रारंभ हुआ है। इसके लिए 80,000 करोड़ रुपये का प्रावधान किया गया है। आयुष्मान भारत योजना के अंतर्गत 70 वर्षों और उससे अधिक उम्र के 6 करोड़ वरिष्ठ नागरिकों को स्वास्थ्य बीमा देने का फैसला हुआ है। इन्हें हर वर्ष 5 लाख रुपये का हेल्थ कवर मिलेगा। దేశంలో పన్నుల వ్యవస్థను సరళీకరించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నూతన ఆదాయ పన్నును ఆమె ప్రస్తావించారు. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం వారు ఉపయోగించే పలు ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశామన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రజలకు చేరువ చేయడం ద్వారా నగదు లావాదేవీలపై సాధికారత కల్పించామని తెలిపారు. డిజిటల్ సాంకేతికతలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. टेक्नोलॉजी के फील्ड में एक प्रमुख ग्लोबल प्लेयर के रूप में अपनी उपस्थिति दर्ज करवा रहा है। दुनिया के बड़े देशों के साथ ही भारत में 5G सर्विसेज की शुरुआत इसका एक बड़ा उदाहरण है। भारत
की यूपीआई टेक्नोलॉजी की सफलता से दुनिया के कई विकसित देश भी प्रभावित हैं। आज 50% से ज्यादा रियल टाइम डिजिटल ट्रांजैक्शन भारत में हो रहा है। मेरी सरकार ने डिजिटल टेक्नोलॉजी को सामाजिक न्याय और समानता के एक टूल के तौर पर इस्तेमाल किया है। डिजिटल पेमेंट कुछ लोगों या कुछ वर्गों तक सीमित नहीं है। भारत में छोटे से छोटा दुकानदार भी इस सुविधा का लाभ उठा रहे हैं। गांव में भी बैंकिंग सेवाएं और यूपीआई जैसे वर्ल्ड क्लास टेक्नोलॉजी उपलब्ध है। भारत में पिछले 10 साल में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की दर्जनों सुविधाएं ऑनलाइन उपलब्ध कराई जा रही हैं। मेरी सरकार పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది వికసిత భారత్ నిర్మాణం వైపు పయనించేందుకు ఒక సమగ్ర దృక్పథంగా అభివర్ణించారు. రంగాల వారీగా పలు కార్యక్రమాలను ప్రస్తావించారని, యువత అభివృద్ధి చెందేందుకు ఉత్తమ అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ గత దశాబ్దంలో దేశం సాధించిన సామూహిక విజయాలను కూడా వివరించారన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పలు అంశాలను వెల్లడించారు. వికసిత్ భారత్ను బలోపేతం చేసేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి ఒక్క సభ్యులు తమ వంతు పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. యువ ఎంపీలకు బడ్జెట్ సమావేశాలు సువర్ణ అవకాశమని, వికసిత్ భారత్కు వారు సాక్షులుగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు, నమ్మకాన్ని నిలబెట్టేందుకు సభ్యులు కలిసి వస్తారని భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతుందని భరోసా ఇచ్చారు. ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందన్నారు. కొత్త విధానాలపైన ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. प्रणाम करता हूं और ऐसे अवसर पर सदियों से हमारे यहाँ मां लक्ष्मी का पुण्य स्मरण किया जाता है। साथियों, हमारे गणतंत्र के 75 वर्ष पूरे हुए हैं और ये हर देशवासी के लिए सर्वाधिक गौरवपूर्ण है और विश्व के लोकतांत्रिक जगत के लिए भी भारत का ये सामर्थ्य अपनी एक विशेष स्थान बनाता है। साथियों, ये देश की जनता ने मुझे तीसरी बार ये दायित्व दिया है और इस तीसरे कार्यकाल का ये पहला पूर्ण बजट है। हम सर्वांगीण विकास के संकल्प को लेकर के मिशन मोड में आगे बढ़ते जा रहे हैं। इनोवेशन, इंक्लूजन और इन्वेस्टमेंट ये लगातार हमारे आर्थिक गतिविधि के रोड मैप का आधार रहा है। इस सत्र में हमेशा की तरह कई ऐतिहासिक बिल पर सदन को चर्चा होगी और व्यापक బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. రేపు కేంద్ర పద్దును నిర్మలమ్మ సభకు సమర్పించనున్నారు. द्वारा आर्थिक समीक्षा प्रस्तुत किए जाने के पश्चात उसकी प्रतियां मेंबर्स पोर्टल के माध्यम से उपलब्ध करा दी जाएगी। आइटम नंबर 3, माननीय वित्त मंत्री जी। Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English version. 1. The Economic Survey 2024-25. The Economic Survey 24-25 Statistical Appendix. Thank you. I have to inform members that Shri V. Vijay Sai Reddy, member representing the state of Andhra Pradesh, personally submitted a letter dated the 25th January 2025, resigning his seat in the Rajya Sabha. I have accepted his resignation
with effect from the said date. Papers to be వార్తల్లో చిన్న విరామం. మావయ్య ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంక్ తో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు. వార్తలకు తిరిగి స్వాగతం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఆమె వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. దీంతో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. 2019లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి మొత్తం 7 బడ్జెట్లను ఆమె సభలో సమర్పించారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 6.3 నుంచి 6.8% ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు డాక్టర్ వై అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సర సర్వే వివరాలను వెల్లడించారు. ఆర్థిక వృద్ధికి పలు సమస్యలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడీపీలో సానుకూల ఫలితాలు చోటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఉద్యోగ కల్పన విషయంలో పురోగతి కనిపిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొల్పినప్పటికీ భారత్ స్థిరమైన అభివృద్ధిని కనపరిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ మూలధనం పెరిగి వ్యాపార అంచనాలు మెరుగుపడటంతో పెట్టుబడులు ఊపందుకోనున్నాయన్నారు. For a new playing field. The playing field has changed and the game has to be rely on domestic drivers of growth. So what are those domestic drivers of growth? That is what is part 2 about. Just to recap, we do have a goal, a legitimate economic and social aspiration to become a developed country by 2047. The last economic survey broke it down into multiple components, generating about 80 lakh jobs per year, increasing our share of manufacturing in GDP, plugging Indian businesses into global value chains, and creating a viable small, medium enterprise sector, which in the German language is called the Mittelstand. Because countries that basically became powerhouses in manufacturing had succeeded in creating a viable small medium enterprise sector. Therefore, our goal with respect to manufacturing is inextricably tied to the success of being able to raise the share of SME enterprises as well. భారత పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల లోక్సభ సంతాపం తెలిపింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం ప్రారంభమైన సభలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. ప్రధానిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సభ 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. मनमोहन सिंह जी और हमारे 4 पूर्व साथियों तथा संयुक्त राज्य अमेरिका के पूर्व राष्ट्रपति श्री जेम्स अर्ल कार्टर जूनियर निधन के बारे में सूचित करना है। डॉक्टर मनमोहन सिंह जी वर्ष 2004 से 2009 तक और वर्ष 2009 से 2014 तक 2 कार्यकालों के लिए भारत के प्रधानमंत्री रहे। उन्होंने वर्ष 1991 से 2024 तक 6 कार्यकालों के लिए राज्यसभा के सदस्य के रूप में अपनी सेवाएं दी। वे वर्ष 1998 से 2004 तक राज्यसभा में प्रतिपक्ष के नेता रहे। ये सभा श्रद्धालुओं के शीघ्र स्वास्थ्य के लाभ की कामना भी करती है। ये सभा दिवंगत पुण्य आत्माओं के सम्मान में कुछ देर मौन रहेगी।
2047 విజన్ 2.0 స్వర్ణాంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన పెనుగొండలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించినట్టు చెప్పారు. పెనుగొండను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్య వయస్సులను కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టి ఆర్య వయస్సులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలని ధ్యాస లేదు. కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్లకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు. చెప్పాను, అందుకే ఆర్య వయసుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని చేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది. ఆ ఆశీస్సులుంటాయి. తప్పకుండా మీ అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు గాను ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాల ద్వారా తమ సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా తెనాలిలో జరిపినందుకు ఆలయ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశ్య కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరగాలనే ఒక తపనతోటి పనిచేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందన. ఈ ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రకటన ఈరోజు అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొన్నాం. నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ కూడా సెల్ఫ్లెస్గా ఒక సాక్రిఫైస్ తోటి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిలబెట్టుకుందాం. మరొక్కసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా. ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు వివిధ శాఖల పోలీస్ అధికారులు నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై ఈరోజు పాలక మండలితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి నాడు భక్తుల తాకిడి అధికంగా ఉండనుందన్నారు. ఈ నేపథ్యంలో పలు దర్శనాలను పూర్తిగా రద్దు చేశామన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం జారీని నిలిపివేశామని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా బోర్డు మీటింగ్ జరగటం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ రథ సప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి, ఏంటి, జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్, బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఆర్టీసీ డిపోలను బలోపేతం చేసే దిశగా 1000 విద్యుత్ బస్సులను కొనుగోలు చేశామని ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకల నారాయణ వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలక్ట్రానిక్ బస్సుల ఛార్జింగ్ కోసం టీటీడీ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. త్వరలో ఆర్టీసీ అధికారులు స్థలాన్ని పరిశీలించి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు అండగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా డ్రైవర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రతి బస్సు డిపో పరిధిలో డిస్పెన్సరీలను పెంచుతామని కొనికళ్ళ తెలిపారు. 70 కోట్ల రూపాయలు సంవత్సరానికి 71,000 కోట్లు వడ్డీ, 71,000 కోట్లు అసలు, ఈ రెండు కలిపి 140,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం చెల్లించాల్సి వస్తుంది. బకాయిలు ఫీజుల రీయింబర్స్మెంట్లో కానీ, ఆరోగ్యశ్రీలో కానీ, ధాన్యం బకాయిలు కానీ, ఉద్యోగస్తుల బకాయిలు కానీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఉపాధి హామీ నిమిత్తంగా ఇవ్వాల్సిన బకాయిలు కానీ, మొత్తం ఆ బాకీలన్నీ కలిపి 140 లక్షల కోట్లు. ఇవాళ రోజున ప్రాజెక్టు నిమిత్తంగా తీసుకొచ్చిన డబ్బులను కూడా వివిధ అవసరాలకు వాడేసేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా అభివృద్ధి లేకుండా పక్కన పడేసిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన. సరైన తీర్పు ఇచ్చారు. మొత్తం అంతా దోపిడీకి గురవుతూ ఉంటే ఇటువంటి వాళ్ళు పరిపాలనకి పనికిరారు అని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. గాడి తప్పిన పరిపాలనను మరి గాడిలో పెట్టాలని, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైపోయింది, దీన్ని మళ్ళీ నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. కష్టమైనా కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంగిపోయినటువంటి మన ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నిలబెట్టి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో 3 రోజుల పాటు జరగనున్న అరకు చలి ఉత్సవం 2025ను ఘనంగా ప్రారంభించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలతో పాటు అరకు పర్యాటక ప్రాంత విశేషాలను ప్రజలకు తెలియజేసేలా నిర్వహిస్తున్నారు. తద్వారా అరకుకు ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణకు ₹1 కోటి ప్రభుత్వం మంజూరు చేసింది. తొలి రోజు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, స్థానిక రైల్వే స్టేషన్ నుండి పాడేరు ఐటీడీఏ పీఓ అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ అదనపు ఎస్పీ ధీరస్తో కలిసి ప్రారంభించారు. రైల్వే స్టేషన్ నుండి అరకులోయ ప్రధాన రహదారి మీదుగా జరిగిన ఈ మారథాన్ రన్లో ప్రజలు, పర్యాటకులు, రాజకీయ నాయకులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అరకు చలి ఉత్సవాలలో భాగస్వాములయ్యారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా, పర్యాటకులను మరింత ఆకర్షించేలా 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవంను రాష్ట్ర పండుగగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.